హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు షేర్ నాలెడ్జ్ గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపరేషన్. చూడండి స్టూడెంట్స్, ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి ఎన్విరాన్మెంట్ కరెంట్ అఫైర్స్. ఓకేనా? ఎన్విరాన్మెంట్ కరెంట్ అఫైర్స్ కోసం ఈ రోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ వీడియో ఇది. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్, గ్లోబల్ ఫారెస్ట్ రీసోర్సెస్ అసెస్మెంట్ 2025 ప్రకారం చూడండి, గ్లోబల్ ఫారెస్ట్ రీసోర్సెస్ అసెస్మెంట్ 2025 ప్రకారం మొత్తం అటవీ విస్తరణలో ప్రపంచంలో భారతదేశ స్థానం ఎంత? చూడండి, మొత్తం అటవీ విస్తరణలో భారతదేశ స్థానం ఎంత ప్రపంచంలో? చూడండి, ఆన్సర్ సి 9వ స్థానం, 9th ర్యాంక్ లో ప్రస్తుతానికి ఉంది. సరేనా? ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ నివేదిక ప్రకారం FAO ప్రకారం భారత్ 9వ స్థానంలో ఉంది. సరేనా? భారతదేశం మొత్తం అటవీ విస్తీర్ణం దాదాపు 72.7 మిలియన్ హెక్టార్లు. సరేనా? 72.7 మిలియన్ హెక్టార్లు. ఇది ప్రపంచం మొత్తం అటవీ విస్తరణలో 2% ఉంది. ఎంత శాతం అంటే 2% ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, 2026లో 33 సంవత్సరాల తర్వాత మళ్ళీ టైగర్ స్టేట్ హోదాను పొందిన రాష్ట్రం ఇది. చూడండి, విచ్ స్టేట్ గాట్ ద టైగర్ స్టేట్ స్టేటస్ అగైన్ ఆఫ్టర్ 33 years ఇన్ 2026. 33 సంవత్సరాల తర్వాత మళ్ళీ టైగర్ స్టేట్ హోదాను పొందిన రాష్ట్రం ఇది. చూడండి, ఆన్సర్ సి గుజరాత్. నెక్స్ట్ క్వశ్చన్, వీధి కుక్కల సమస్యను పరిష్కరించడానికి ఏ రాష్ట్రం మొదటి డాగ్ సెంచరీను ప్రారంభించింది? ఇంపార్టెంట్ క్వశ్చన్, ఆన్సర్ బి పంజాబ్. నెక్స్ట్ క్వశ్చన్, వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1900 సవరణ బిల్లును ఆమోదించిన దేశంలోనే మొదటి రాష్ట్రం ఇది. చూడండి, విచ్ హ్యాస్ బికేమ్ ద ఫస్ట్ స్టేట్ టు పాస్ ద అమెండ్మెంట్ బిల్ ఆఫ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. ఏది అంటే ఆన్సర్ సి కేరళ. చూడండి, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972ను ఆమోదించిన మొదటి రాష్ట్రం ఏది అంటే కేరళ. నెక్స్ట్ క్వశ్చన్, ఐక్యరాజ్య సమితి UN యునైటెడ్ నేషన్స్ 2026 సంవత్సరాన్ని ఏ విధంగా ప్రకటించింది? ఏ సంవత్సరంగా ప్రకటించింది? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఆన్సర్ బి అంతర్జాతీయ మహిళా రైతు సంవత్సరం, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ద ఉమెన్ ఫార్మర్. చూడండి, వ్యవసాయం మరియు ఆహార వ్యవస్థల్లో మహిళా రైతులు పోషిస్తున్న ముఖ్యమైన పాత్రపై అవగాహన పెంచడం మరియు వారు ఎదుర్కొంటున్న సవాళ్ళను పరిష్కరించడం దీని ముఖ్య ఉద్దేశం అనమాట. చూడండి, అసలు UN ఎప్పుడు స్థాపించబడింది అంటే 1945లో స్థాపించబడింది. ప్రధాన కార్యాలయం న్యూయార్క్ లో ఉంది. మొత్తం సభ్య దేశాల సంఖ్య వచ్చి 193. ఐక్యరాజ్య సమితిలో 6 ప్రధాన అంగాలు ఉన్నాయి, 6 ప్రధాన భాగాలు ఉన్నాయి. మహాసభ, భద్రతా మండలి, ఆర్థిక సామాజిక మండలి, న్యాయ మండలి, అంతర్జాతీయ న్యాయస్థానం మరియు సచివాలయం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుత భారతదేశంలో మొత్తం ఎన్ని ప్రపంచ వారసత్వ సంపద వేదికలు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అంటారు వీటినే ఉన్నాయి ప్రస్తుతం మన భారతదేశంలో? యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి అంటే చూడండి, ఆన్సర్ సి 44. మొత్తం 44 యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అనేవి ఉన్నాయి. చూడండి, ఈ 44 వారసత్వ కడ్డాలను 3 రకాలుగా విభజించారు. సాంస్కృతిక ప్రదేశాలు, కల్చరల్ ప్లేసెస్ అండ్ సహజ ప్రదేశాలు, న్యాచురల్ మరియు మిశ్రమ ప్రదేశాలు, మిక్స్డ్ ప్లేసెస్ అనమాట. చూడండి, సాంస్కృతిక ప్రదేశాలు వచ్చి 35, సహజ ప్రదేశాలు న్యాచురల్ వచ్చి 7, అలానే మిశ్రమ ప్రదేశం అంటే మిక్స్డ్ వచ్చి ఫస్ట్. భారతదేశం మొదటి ప్రపంచ వారసత్వ ప్రదేశం వచ్చి అజంతా గుహలు. ఈ మహారాష్ట్రలోని సంభాజీనగర్, దీన్ని 1983లో చేర్చారు. సరేనా? మహారాష్ట్రలోని సంభాజీనగర్, ఔరంగాబాద్ లో ఉన్నాయి. దీన్ని 1983లో చేర్చారు. చూడండి, ఇప్పుడు ఔరంగాబాద్ ని సంభాజీనగర్ అని పిలుస్తున్నారు. అయితే యునెస్కో గుర్తించిన భారతదేశం మొదటి ప్రపంచ వారసత్వ నగరం వచ్చి వరల్డ్ హెరిటేజ్ సిటీ వచ్చి అహ్మదాబాద్, గుజరాత్ లో ఉంది. అహ్మదాబాద్ 2017లో ఈ గుర్తింపు పొందింది. సరేనా? నెక్స్ట్ క్వశ్చన్, టైమ్ మ్యాగజైన్స్ ప్రకటించిన 100 మంది అత్యంత ప్రభావవంతమైన క్లైమేట్స్ లీడర్స్ లో చూడండి, క్లైమేట్స్ లీడర్స్ లో ఇన్ఫ్లుయెన్షియల్ క్లైమేట్ లీడర్స్ లో ఎవరికి చోటు సంపాదించారు? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా. ఆన్సర్ సి సోనం వాంగ్చుక్. చూడండి, ఇతను లడాక్ చెందినవారు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇతను ఇంజనీర్ మరియు విద్యా సంస్కర్త సోనం వాంగ్చుక్. అక్కడ ఉన్న నీటి ఎద్దడిని తీర్చడానికి ఐస్ స్తూపాలు, కృత్రిమ గ్లేజియర్స్ ను అభివృద్ధి చేసినందుకు మరియు పర్యావరణ పరిరక్షణ చేసిన కృషికి గాను ఈ గౌరవం దక్కింది. సరేనా? సోనం వాంగ్చుక్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా మోస్ట్ పొల్యూటెడ్ సిటీగా ఏ నగరం ప్రకటించబడింది? చూడండి, మోస్ట్ పొల్యూటెడ్ సిటీగా ఇన్ ద వరల్డ్ ఏ నగరం ప్రకటించబడింది అంటే ఆన్సర్ బి లోని. చూడండి, గాజియాబాద్ లో ఉంది లోని. ఉత్తరప్రదేశ్ లోని గాజియాబాద్ చెందిన లోని ప్రాంతం ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా నిలిచింది. ఇక్కడ గాలిలో PM 2.5 స్థాయి 112.5గా నమోదైంది. 2.5 ఉండాల్సింది 112.5గా నమోదైంది. నెక్స్ట్ క్వశ్చన్, పూరి మరియు సోనాపూర్ బీచ్లకు ఏ అంతర్జాతీయ సర్టిఫికేట్ లభించింది? చూడండి, పూరి అండ్ సోనాపూర్ బీచ్లకు ఏ అంతర్జాతీయ సర్టిఫికేట్ లభించింది అంటే ఆన్సర్ బి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ లభించింది.
బ్లూ ఫ్లాగ్ సర్టిఫికెట్లు. భారతదేశంలో ఇప్పటి వరకు మొత్తం 18 సముద్ర తీరాలకు, బీచ్లకు, వీటిని సముద్ర తీరం అంటే బీచ్లకు ఈ అంతర్జాతీయ బ్లూ ఫ్లాగ్ గుర్తింపు అనేది లభించింది. సరేనా? ఇది పర్యావరణ భద్రత, పరిశుభ్రత యొక్క ఉన్నత ప్రమాణాలను పాటించే బీచ్లకు డెన్మార్క్ చెందిన ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ FEE ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఫర్ ఎడ్యుకేషన్ అనే NGO ద్వారా అందించబడుతుంది. ఇది డెన్మార్క్ చెందింది, గుర్తుంచుకోవాలి మీరు. నెక్స్ట్ క్వశ్చన్, పూర్తిగా సౌరశక్తితో నడిచే భారతదేశం మొదటి జిల్లా ఏది? చూడండి, ఇండియా ఫస్ట్ డిస్ట్రిక్ట్ టు రన్ ఎంటైర్లీ ఆన్ సోలార్ ఎనర్జీ. ఆన్సర్ బి డయు. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ సౌర కూటమి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, దీని ISA అంటారు, లో 107వ సభ్య దేశంగా ఏ దేశం చేరింది? 107వ సభ్య దేశంగా. చూడండి, ఆన్సర్ సి మోల్దోవా. అంతర్జాతీయ సౌర కూటమి ప్రధాన కార్యాలయం హర్యానాలోని గురుగ్రామ్లో ఉంది. ఎక్కడ ఉంది అంటే హర్యానాలోని గురుగ్రామ్లో ఉంది. దీన్ని జనవరి 2016లో ప్రధాని నరేంద్ర మోదీ మరియు ఫ్రాన్స్ అధ్యక్షుడు కలిసి ప్రారంభించారు. అప్పుడు ఫ్రాన్స్ అధ్యక్షుడు కలిసి ప్రారంభించారు. భారతదేశంలో ప్రధాన కార్యాలయం కలిగిన మొదటి అంతర్జాతీయ సంస్థ ఇదే. చూడండి, భారతదేశం ప్రధాన కార్యాలయం కలిగిన మొదటి అంతర్జాతీయ సంస్థ ఏది అంటే ISA, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం మొట్టమొదటి మానవ సహిత సముద్ర మిషన్ సముద్రయాన్. చూడండి, సముద్రయాన్ ఏ సంవత్సరంలో ప్రారంభం కానుంది? ఆన్సర్ ఏ 2026. ఇదే సంవత్సరంలో ప్రారంభం కానుంది. లోతైన సముద్ర వనరులు, ఖనిజాలు మరియు జీవ వైవిధ్యాన్ని అధ్యయనం చేయడానికి భారత్ ఈ మిషన్ ను సిద్ధం చేస్తుంది. ఎప్పుడంటే 2026లో ప్రారంభం కానుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏనుగుల సంరక్షణ కోసం భారతదేశంలోనే మొదటి మాహోత్ విలేజ్ ఏ రాష్ట్రంలో నిర్మించబడుతుంది? చూడండి, మహౌత్ విలేజ్ అనేది ఏ రాష్ట్రంలో నిర్మించబడుతుంది అంటే ఆన్సర్ డి తమిళనాడు. ఇది తమిళనాడులోని ప్రసిద్ధ మధుమలై టైగర్ రిజర్వ్ చెందిన తెప్పకాడు ఏనుగుల క్యాంపు, తెప్పకాడు ఎలిఫెంట్ క్యాంపులో నిర్మించబడుతుంది. క్వశ్చన్, భారతదేశ మొట్టమొదటి వేస్ట్ టు వైల్డ్ లైఫ్ పార్క్ ఎక్కడ నిర్మించనున్నారు? చూడండి, వేస్ట్ టు వైల్డ్ లైఫ్ పార్క్ ఎక్కడ నిర్మించనున్నారు అంటే ఆన్సర్ సి నోయిడాలో నిర్మించున్నారు. నోయిడాలో ఈ పార్క్ పేరు వచ్చి నోయిడా జంగిల్ ట్రైన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ దేశంలో అత్యంత పురాతనమైన జురాసిక్ యుగం నాటి పక్షి శిలాజాలు ఫాసిల్స్ కనుగొనబడ్డాయి? చూడండి, ఇన్ విచ్ కంట్రీ హ్యావ్ ద ఓల్డెస్ట్ జురాసిక్ బర్డ్ ఫాసిల్స్ బీన్ ఫౌండ్ రీసెంట్లీ? ఆన్సర్ సి చైనా. ఎక్కడంటే చైనాలో కనుగొనబడ్డాయి. చైనా శాస్త్రవేత్తలు కనుగొన్న ఈ పక్షి శిలాజాలు దాదాపు 1.48 కోట్ల సంవత్సరాల క్రితం నాటివని అంచనా వేస్తున్నారు. ఇది పక్షుల పరిణామ క్రమాన్ని ఎవల్యూషన్ అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్, రాబోయే COP31 వాతావరణ సదస్సు ఎక్కడ నిర్వహించబడుతుంది? COP31 కాన్ఫరెన్స్ ఎక్కడ నిర్వహించబడుతుంది అంటే ఆన్సర్ బి అంటాలియాలో నిర్వహించబడుతుంది. చూడండి, COP పూర్తి పేరు వచ్చి కాన్ఫరెన్స్ ఆఫ్ ద పార్టీస్. ఇది ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో పర్యావరణ మార్పులు మరియు సవాళ్లపై ప్రపంచ దేశాలు, ప్రభుత్వాలు, పర్యావరణవేత్తలు చర్చించే వార్షిక అంతర్జాతీయ సదస్సు అన్నమాట. ఇది ఎక్కడ నిర్మించబడుతుంది అంటే అంటాలియాలో. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుత భారతదేశంలో మొత్తం ఎన్ని రామ్సర్ సైట్లు, ఆర్ద్ర భూములు అంటారో ఉన్నాయి? హౌ మెనీ రామ్సర్ సైట్స్ ఇన్ దేర్ ఇన్ ఇండియా కరెంట్లీ? ఆన్సర్ సి 99 రామ్సర్ సైట్లు అనేవి ఉన్నాయి. ఏప్రిల్ 2026లో ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్లో ఉన్న షేకా జిల్ పక్షి అభయారణ్యం, షేకా జిల్ పక్షి అభయారణ్యం దేశంలోనే 99వ రామ్సర్ సైట్ గా ప్రకటించింది. సరేనా? ప్రస్తుత ఆసియా ఖండంలోనే అత్యధిక రామ్సర్ సైట్లు ఉన్న దేశం భారతదేశం. రామ్సర్ కన్వెన్షన్ అనేది ఆర్ద్ర భూముల సంరక్షణ కోసం 1971లో ఇరాన్లోని రామ్సర్ నగరంలో సంతకం చేయబడిన ఒక అంతర్జాతీయ ఒప్పందం. ఎక్కడంటే ఇరాన్లో 1971లో. ఈ ఒప్పందంలో భారతదేశం 1982లో చేరింది. ఎప్పుడు చేరిందంటే 1982లో చేరింది. చూడండి, ఈ 99 నెంబర్ అనేది ఇది చేంజ్ అవుతూనే ఉంటుంది. సో మీరు అప్పుడు ఎగ్జామ్ దగ్గరలో మీరు చూసుకోండి ఒకసారి. సరేనా? నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ మొట్టమొదటి చిరుతపులి సఫారీ, చీతా సఫారీ ఎక్కడ ప్రారంభించబడింది? ఇండియా ఫస్ట్ చీతా సఫారీ హ్యాస్ బీన్ స్టార్టెడ్. చూడండి, ఆన్సర్ బి కూనో నేషనల్ పార్క్ లో. ఎక్కడంటే కూనో నేషనల్ పార్క్ లో. ఇది మధ్యప్రదేశ్లోని షియాపూర్ మరియు మురైనా జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్న కూనో నేషనల్ పార్క్ లో ప్రారంభించబడింది. సరేనా? కూనో నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే మధ్యప్రదేశ్ లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో 107వ జాతీయ పార్క్ గా, నేషనల్ పార్క్ గా దేన్ని ప్రకటించారు? చూడండి, ఆన్సర్ సి
సిమ్లిఫాల్ నేషనల్ పార్క్. సిమ్లిఫాల్ నేషనల్ పార్క్ ఒడిశా రాష్ట్రంలో ఉంది. ఎక్కడ ఉందంటే ఒడిశా రాష్ట్రంలో ఉంది. ఇది పులులు మరియు ఏనుగుల సంరక్షణకు ప్రసిద్ధి చెందింది. సరేనా, పులులు మరియు ఏనుగుల సంరక్షణకు. ప్రస్తుత భారతదేశంలో మొత్తం 107 నేషనల్ పార్కులు ఉన్నాయి. భారతదేశంలో అతిపెద్ద నేషనల్ పార్క్ వచ్చి హెమిస్ నేషనల్ పార్క్. ఎక్కడ ఉందంటే లడఖ్ లో ఉంది. అలానే భారతదేశంలో అతి చిన్న నేషనల్ పార్క్ వచ్చి సౌత్ బటన్ ఐలాండ్ నేషనల్ పార్క్. ఎక్కడ ఉందంటే అండమాన్ నికోబార్ లో ఉంది. భారతదేశం మొదటి నేషనల్ పార్క్ వచ్చి జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. ఎక్కడ ఉందంటే ఉత్తరాఖండ్ లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ప్రపంచంలోనే మొదటిసారిగా చట్టపరమైన హక్కులు పొందిన కీటకం ఏది? చూడండి, విచ్ ఇన్సెక్ట్ హ్యాస్ రీసెంట్లీ బికమ్ ద ఫస్ట్ ఇన్ ద వరల్డ్ టు గెట్ లీగల్ రైట్స్? చూడండి, చట్టపరమైన హక్కులు పొందిన కీటకం ఏది అంటే ఆన్సర్ ఏ అమెజాన్కి చెందిన కుట్టని తేనెటీగలు. అమెజాన్స్ స్ట్రింగ్లెస్ బీస్ అనమాట. ఇంపార్టెంట్ క్వశ్చన్, అమెజాన్ స్ట్రింగ్లెస్ బీస్. చట్టపరమైన హక్కులు లీగల్ రైట్స్ పొందిన ప్రపంచంలోనే మొట్టమొదటి కీటకంగా ఇవి రికార్డ్స్ ఉంచాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ 2026 మొదటి దశ ఎక్కడ ప్రారంభమైంది? పులుల గణన. ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ 2026 ఎక్కడ ప్రారంభమైంది అంటే ఆన్సర్ సి తంతాయ్ పెరియార్ వన్యప్రాణుల అభయారణ్యం, తంతా పెరియార్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఇది ప్రారంభమైంది. నెక్స్ట్ క్వశ్చన్, 2026లో 31వ డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్. చూడండి, డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ అవార్డును ఏ సంస్థ గెలుచుకుంది? చూడండి, ఆన్సర్ బి సహజ సమృద్ధి. పర్యావరణ సంరక్షణ కోసం మైసూరులో సాగుతున్న ప్రజా ఉద్యమ సంస్థ సహజ సమృద్ధికి. ఎక్కడంటే మైసూరులో ఇది సాగుతుంది. సహజ సమృద్ధికి ఈ అవార్డు అనేది లభించింది. సాంప్రదాయ వరి, జొన్న, బాజరా రకాల సంరక్షణ కోసం వీరు చేసిన కమ్యూనిటీ బయోడైవర్సిటీ కృషికి గాను ఈ పురస్కారం ఇచ్చారు. సరేనా. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ మొట్టమొదటి వెదురు ఆధారిత బయో రిఫైనరీ, బ్యాంబూ బేస్డ్ బయో రిఫైనరీ ఏ విశ్వవిద్యాలయం సహాయంతో ప్రారంభమైంది? ఇండియా ఫస్ట్ బ్యాంబూ బేస్డ్ బయో రిఫైనరీ హ్యాస్ బీన్ స్టార్టెడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ విచ్ యూనివర్సిటీ? చూడండి, ఆన్సర్ బి గౌహటి యూనివర్సిటీ. నెక్స్ట్ క్వశ్చన్, చిరుతపులి ముఖి ఇటీవల ఎందుకు వార్తల్లో నిలిచింది? వై వాజ్ ద చీతా నేమ్డ్ ముఖి ఇన్ ద న్యూస్ రీసెంట్లీ? చూడండి, ముఖి చాలా వార్తల్లో నిలిచింది. ఎందుకు నిలిచింది అంటే ఆన్సర్ బి 5 పిల్లలకు జన్మనిచ్చిన మొదటి దేశీయ చిరుతగా నిలిచినందుకు. ఫస్ట్ డొమెస్టిక్ చీతా టు గివ్ బర్త్ టు 5 cubs. సరేనా. ఎందుకు నిలిచిందంటే 5 పిల్లలకు జన్మనిచ్చిన మొదటి దేశీయ చిరుతగా నిలిచింది. అవి కూడా ఆరోగ్యవంతమైన పిల్లలు. నెక్స్ట్ క్వశ్చన్, IUCN ద్వారా గుడ్ ర్యాంక్ సాధించిన ఏకైక భారతీయ జాతీయ పార్కు ఏది? చూడండి, ఇండియన్ నేషనల్ పార్క్ టు అచీవ్ ఏ గుడ్ ర్యాంక్ బై IUCN. ఆన్సర్ బి కాంచన్జంగా నేషనల్ పార్క్. ఇది సిక్కిం రాష్ట్రంలో ఉన్న ప్రపంచ బయోస్పియర్ రిజర్వ్ అనమాట. సిక్కిం రాష్ట్రంలో ఉంది. అలానే 1977లో ఏర్పాటైన ఈ పార్క్ భారతదేశ మొట్టమొదటి మిక్స్డ్ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2025 వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే 2025 యొక్క థీమ్ ఏమిటి? వాట్ ఇస్ ద థీమ్ ఆఫ్ ద వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే 2025? ఏది అంటే ఆన్సర్ సి ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేయడం, ఎండింగ్ గ్లోబల్ ప్లాస్టిక్ పొల్యూషన్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు అత్యంత స్వచ్ఛమైన నగరంగా క్లీనెస్ట్ సిటీ అవార్డ్ 2026 ఏ నగరం గెలుచుకుంది? ఆన్సర్ సి ఇండోర్. చూడండి, మధ్యప్రదేశ్ చెందిన ఇండోర్ ఎక్కడంటే మధ్యప్రదేశ్ కు నగరం వరుసగా 8వసారి ఈ ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకుంది. ఈ జాబితాలో 2వ స్థానంలో సూరత్, 3వ స్థానంలో నావీ ముంబై నిలిచాయి. నెక్స్ట్ క్వశ్చన్, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయనున్న భారతదేశపు మొదటి పోర్ట్ ఏది? ఓడరేవు ఏది? విచ్ ఈస్ ద ఫస్ట్ ఇండియన్ పోర్ట్ టు ప్రొడ్యూస్ గ్రీన్ హైడ్రోజన్? ఆన్సర్ సి వివో చిదంబరం పోర్టు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల యునెస్కో ఏ 2 భారతీయ నగరాలను వెట్లాండ్ సిటీస్ గా గుర్తించింది? చూడండి, విచ్ 2 ఇండియన్ సిటీస్ హ్యావ్ రీసెంట్లీ బీన్ రికగ్నైజ్డ్ యాజ్ వెట్లాండ్ సిటీస్ బై యునెస్కో? ఆన్సర్ బి ఇండోర్ మరియు ఉదయపూర్. యునెస్కో ఫుల్ ఫామ్ వచ్చి యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. స్థాపన 16 నవంబర్ 1945. ప్రధాన కార్యాలయం వచ్చి ప్యారిస్, ఫ్రాన్స్ లో ఉంది. భారత్ 1946లో ఇందులో సభ్యదేశంగా చేరింది. సరేనా, 1946లో. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు మొట్టమొదటి నోమాడిక్ విలేజ్ ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయబడింది? నోమాడిక్ విలేజ్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇండియా. ఆన్సర్ ఏ సిక్కింలో. సిక్కింలోని పాక్యోంగ్ జిల్లాలో ఉన్న యాక్టన్ గ్రామంలో నోమాడ్ సిక్కిం దీన్ని స్థాపించారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే అతిపెద్ద ధాన్య నిల్వ పథకం గ్రెయిన్ స్టోరేజ్ ప్లాన్ ఏ నగరంలో ప్రారంభించబడింది? ఇన్ విచ్ సెక్టర్ హ్యాస్ వరల్డ్స్ లార్జెస్ట్ గ్రెయిన్ స్టోరేజ్ స్కీమ్ బీన్ స్టార్టెడ్? చూడండి, దేశంలోనే ఆహార ధాన్యాల వృధాను అరికట్టడానికి, ఆహార భద్రతను బలోపేతం చేయడానికి మరియు రైతులు పంటలకు మంచి ధర కల్పించడానికి ఈ పథకం ప్రారంభించారు.
అయితే ఏ నగరంలో అంటే ఆన్సర్ సి సహకార రంగంలో. ఏ రంగంలో అంటే సహకార రంగంలో, కోఆపరేటివ్ సెక్టర్లో. సరేనా? దీన్ని మే 31, 2023 పైలట్ ప్రాజెక్ట్ గా ఆమోదించారు. క్వశ్చన్, భారతదేశంలో మొట్టమొదటి పచ్చిక భూముల పక్షుల గణన, గ్రాస్ ల్యాండ్స్ బర్డ్ సెన్సస్ ఎక్కడ నిర్వహించబడింది? చూడండి, ఇండియా ఫస్ట్ గ్రాస్ ల్యాండ్ ఫర్ బర్డ్ సెన్సస్ కండక్టెడ్. ఆన్సర్ బి, కజిరంగా నేషనల్ పార్క్. ఎక్కడ ఉందంటే అస్సాంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, పెట్రోలియం మరియు సహజ వాయు మంత్రిత్వ శాఖ ప్రారంభించిన కొత్త పేరేమిటి? పహాల్ పేరేమిటి? విచ్ ఇనిషియేటివ్ హ్యాస్ బీన్ స్టార్టెడ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్? ఆన్సర్ ఏ, అప్నా ఘర్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచవ్యాప్తంగా చేపల ఉత్పత్తిలో, ఫిష్ ప్రొడక్షన్ లో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది? వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఫిష్ ప్రొడక్షన్ గ్లోబల్లీ? చూడండి, ఆన్సర్ బి, 2వ స్థానం ఉంది, 2nd ప్లేస్ లో ఉంది. చేపల ఉత్పత్తిలో ప్రపంచంలో మొదటి స్థానం చైనా ఉంది, భారత్ అనేది 2వ స్థానంలో ఉంది. ప్రపంచ ఉత్పత్తిలో 8% సహకారం అందిస్తుంది, 8%. అంతర్దేశీయ ఇన్లాండ్ చేపల ఉత్పత్తిలో కూడా భారత్ 2వ స్థానంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, పూర్తిగా సౌరశక్తితో నడిచే భారతదేశం మొదటి అసెంబ్లీ విధానసభ ఏది? విచ్ హ్యాస్ బికమ్ ఇండియా ఫస్ట్ అసెంబ్లీ టు రన్ కంప్లీట్లీ ఆన్ సోలార్ ఎనర్జీ? ఏది అంటే ఆన్సర్ సి, ఢిల్లీ అసెంబ్లీ. నెక్స్ట్ క్వశ్చన్, శ్రీనగర్ లో జరిగిన మొదటి ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్. చూడండి, ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్ యొక్క మస్కట్ శుభంకర్ అంటారు, దీన్నే ఏమిటి? చూడండి, ఆన్సర్ ఏ, హిమాలయన్ కింగ్ ఫిషర్. నెక్స్ట్ క్వశ్చన్, రైల్వే ట్రాక్ల మధ్య పోర్టబుల్ సోలార్ ప్యానల్స్ అమర్చిన భారతదేశపు మొదటి నగరం ఏది? చూడండి, ఇన్స్టాల్ పోర్టబుల్ సోలార్ ప్యానల్స్ బిట్వీన్ రైల్వే ట్రాక్స్. ఏది అంటే ఆన్సర్ సి, వారణాసి. నెక్స్ట్ క్వశ్చన్, డ్రోన్ మరియు ఏఐ సహాయంతో కృత్రిమ వర్షం, ఆర్టిఫిషియల్ రైన్ ప్రయోగం చేసిన దేశంలోని మొదటి నగరం ఏది? ఇండియా ఫస్ట్ డ్రోన్ అండ్ ఏఐ డ్రైవెన్ ఆర్టిఫిషియల్ రైన్ ఎక్స్పెరిమెంటల్ కండక్టెడ్. ఎక్కడంటే ఆన్సర్ బి, జైపూర్లో. సరేనా? జైపూర్లో ఈ ఎక్స్పెరిమెంట్ అనేది చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల భారతదేశపు లియోపార్డ్ క్యాపిటల్ ఏ నగరం నిలిచింది? చిరుతపుల్లల రాజధాని లియోపార్డ్ క్యాపిటల్. ఆన్సర్ బి, బెంగళూరు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు మొట్టమొదటి ఫ్రోజెన్ జూ క్రయో బ్యాంక్ ఎక్కడ ఏర్పాటు చేయబడింది? చూడండి, ఇండియా ఫస్ట్ ఫ్రోజెన్ జూ ఎక్కడ ఏర్పాటు చేయబడింది అంటే ఆన్సర్ సి, పద్మజా నాయుడు హిమాలయన్ జూలాజికల్ పార్క్, డార్జిలింగ్. పద్మజా నాయుడు హిమాలయన్ జూలాజికల్ పార్క్, డార్జిలింగ్ లో ఈ ఫ్రోజెన్ జూ అనేది ప్రారంభించబడింది. చూడండి, ఫ్రోజెన్ జూ అనేది ఒక రకమైన క్రయో బ్యాంక్ అనమాట. ఇది అంతరించిపోతున్న జంతువుల జన్యు పదార్థాలు, డిఎన్ఏ, శుక్రకణాలు, అండాలు మరియు పిండాలను -196°C వద్ద ద్రవ నైట్రోజన్, లిక్విడ్ నైట్రోజన్ లో భద్రపరుస్తుంది అనమాట. సరేనా? నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే అతిపెద్ద జల విద్యుత్ ఆనకట్టును, హైడ్రో ఎలక్ట్రిక్ డ్యామ్ ను ఏ దేశం నిర్మిస్తుంది? విచ్ కంట్రీ ఈస్ కన్స్ట్రక్టింగ్ ద వరల్డ్ లార్జెస్ట్ హైడ్రో ఎలక్ట్రిక్ డ్యామ్? చూడండి, ఏ దేశం అంటే ఆన్సర్ బి, చైనా. ఈ ప్రాజెక్ట్ ను టిబెట్ లోని ఎర్లాంగ్ జాంగ్బో నదిపై నిర్మిస్తున్నారు. సరేనా? ఎర్లాంగ్ జాంగ్బో నదిపై నిర్మిస్తున్నారు. ఈ నదినే భారతదేశంలో బ్రహ్మపుత్ర అని, బంగ్లాదేశ్ లో జమునా అని పిలుస్తారు. ఈ ప్రాజెక్ట్ పేరు మొతువో హైడ్రో పవర్ స్టేషన్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం మొట్టమొదటి సీతాకోక చిలుకల అభయారణ్యం, బటర్ఫ్లై శాంక్చురీ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? చూడండి, బటర్ఫ్లై శాంక్చురీ అనేది, ఇండియా ఫస్ట్ బటర్ఫ్లై శాంక్చురీ అనేది ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది అంటే ఆన్సర్ బి, కేరళ రాష్ట్రంలో. సరేనా? కేరళ రాష్ట్రంలో. ఇది కేరళలోని కన్నూరు జిల్లాలో ఉన్న అరళం వన్యప్రాణి అభయారణ్యం, అరళం వన్యప్రాణి శాంక్చురీ అనమాట లోపల ఏర్పాటు చేయబడింది. దీన్ని అరళం సీతాకోక చిలుకల అభయారణ్యం అని పిలుస్తారు. అరళం సీతాకోక చిలుకల బటర్ఫ్లై శాంక్చురీ అని పిలుస్తారు. క్వశ్చన్, ప్రపంచంలోనే పూర్తిగా పునరుత్పాదక ఇంధనంతో రెన్యూవబుల్ ఎనర్జీ నడిచే మొదటి నగరం ఏది? చూడండి, ఫస్ట్ సిటీ ఎంటైర్లీ ఆన్ రెన్యూవబుల్ ఎనర్జీ. ఏది అంటే ఆన్సర్ ఏ, అమరావతి. నెక్స్ట్ క్వశ్చన్, బయోమెడికల్ వ్యర్థాల శుద్ధి ప్లాంట్ సీజనం ను ఎవరు ప్రారంభించారు? చూడండి, ఇండియా ఫస్ట్ ఇండిజినియస్ ఆటోమేటెడ్ బయోమెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్ సీజనం ఎవరు ప్రారంభించారంటే ఆన్సర్ బి, డాక్టర్ జితేంద్ర సింగ్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోనే మొదటిసారిగా గ్రీన్ బడ్జెట్ ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏది? చూడండి, గ్రీన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏది అంటే ఆన్సర్ బి, రాజస్థాన్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతదేశపు మొదటి గ్రీన్ హైడ్రోజన్ హబ్ ను ఎక్కడ శంకుస్థాపన చేశారు? ఇండియా ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఆన్సర్ సి, విశాఖపట్నంలో దీన్ని శంకుస్థాపన చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ బస్సులు ఏ నగరంలో ప్రారంభమయ్యాయి? ఇండియా ఫస్ట్ హైడ్రోజన్ పవర్డ్ బస్సెస్ బీన్ స్టార్టెడ్ ఏ నగరంలో అంటే ఆన్సర్ సి, లేహ్లో.
నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2026 ప్రకారం, వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2026 ప్రకారం ప్రపంచంలోని అత్యంత కాలుష్య దేశాల జాబితాలో భారతదేశ స్థానం ఎంత? చూడండి, ఆన్సర్ బి 6వ స్థానం ఉంది, 6th ర్యాంక్ లో ఉంది. మొత్తం 143 దేశాలతో సర్వే చేయగా భారత్ 6వ స్థానంలో నిలిచింది. వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2026 ప్రకారం. నెక్స్ట్ క్వశ్చన్, మార్చ్ 22, 2026 జరుపుకున్న ప్రపంచ జల దినోత్సవం, వరల్డ్ వాటర్ డే యొక్క థీమ్ ఏమిటి? వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ద వరల్డ్ వాటర్ డే సెలబ్రేటెడ్ ఆన్ March 22, 2026? థీమ్ ఏమిటి అంటే ఆన్సర్ సి, వాటర్ అండ్ జెండర్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, యునెస్కో యొక్క మెమోరీ ఆఫ్ ద వరల్డ్ రిజిస్టర్ ఇటీవల చేర్చబడిన భారతీయ గ్రంథాలు ఏవి? చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ సి, నాట్యశాస్త్రం మరియు భగవద్గీత. నాట్యశాస్త్ర అండ్ భగవద్గీత. నెక్స్ట్ క్వశ్చన్, 2030 నాటికి దేశంలో ఎన్ని ఉత్పత్తులకు జియోగ్రాఫికల్ ఇండికేషన్ GI ట్యాగ్ లో సాధించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది? చూడండి, 2030 నాటికి దేశంలో ఎన్ని ఉత్పత్తులకు జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ GI ట్యాగులు సాధించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది అంటే ఆన్సర్ సి, 10,000. నెక్స్ట్ క్వశ్చన్, యునెస్కో ఇటీవల ఎన్ని కొత్త గ్లోబల్ జియో పార్క్స్ ను ప్రకటించింది? హౌ మెనీ న్యూ గ్లోబల్ జియో పార్క్స్ హ్యావ్ బీన్ డిజైన్డ్ బై యునెస్కో రీసెంట్లీ? చూడండి, ఆన్సర్ డి, 16, 16th. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో 58వ టైగర్ రిజర్వ్గా దేన్ని ప్రకటించారు? 58th టైగర్ రిజర్వ్ ఆఫ్ ఇండియా. ఆన్సర్ బి, మాధవ్ నేషనల్ పార్క్. ఇది మధ్యప్రదేశ్లో శివపూర్ మరియు శివపూర్ జిల్లాల పరిధిలో విస్తరించుకుంది. మధ్యప్రదేశ్లో ఉంది. భారతదేశంలో పులుల జనాభాను పెంచడం మరియు వాటి ఆవాసాలను రక్షించడం కోసం 1973లో ప్రాజెక్ట్ టైగర్ ను ప్రారంభించారు. ఎప్పుడంటే 1973లో. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం మొట్టమొదటి మెరైన్ నేషనల్ పార్క్, సముద్ర జాతీయ పార్కు, మెరైన్ నేషనల్ పార్కు ఏది? భారతదేశం మొట్టమొదటి మెరైన్ పార్కు ఏది? ఆన్సర్ బి, కచ్ గల్ఫ్ నేషనల్ పార్క్. మెరైన్ నేషనల్ పార్క్, గల్ఫ్ ఆఫ్ కచ్. సరేనా? ఇది గుజరాత్ రాష్ట్రంలో ఉంది. సముద్ర జీవ వైవిధ్యం మరియు పగడపు దెబ్బల కోరల్ రీఫ్స్ అంటారు సంరక్షణ కోసం దీన్ని 1980లో స్థాపించారు. నెక్స్ట్ క్వశ్చన్, గ్రీన్ జీడిపితో అటవీ పర్యావరణ వ్యవస్థను అనుసంధానించిన మొదటి రాష్ట్రం ఏది? గ్రీన్ జీడిపితో. చూడండి, ఆన్సర్ బి, ఛత్తీస్గఢ్. నెక్స్ట్ క్వశ్చన్ అండ్ లాస్ట్ క్వశ్చన్, బాసిల్లస్ సబ్టిలిస్ ను తన రాష్ట్ర సూక్ష్మజీవిగా స్టేట్ మైక్రో ప్రకటించిన మొదటి రాష్ట్రం ఇది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ బి, కేరళ. చూడండి, ఒక బ్యాక్టీరియా లేదా సూక్ష్మజీవి మైక్రోబ్ను అధికారికంగా రాష్ట్ర గుర్తుగా లేదా చిహ్నంగా గుర్తించిన దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా కేరళ రికార్డు సృష్టించింది. సరేనా? బాసిల్లస్ సబ్టిలిస్. సరే ఫ్రెండ్స్, కుదిరితే మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకోండి, మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. సరే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టేక్ కేర్. జై హింద్.